తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యాచరణకి రంగం సిద్ధమైనట్టే కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలోకి కీలకమైన నేతలను ఆహ్వానించే విషయంలో పార్టీ అధిష్టానం దూకుడు పెంచినట్లుగానే సంకేతాలు వస్తున్నాయి. త్వరలోనే మాజీ ఎమ్మెల్యే, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మరో 2 రోజుల్లో ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేలు మరో 2 కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశం కనబడుతోంది. ఇక తీగల కృష్ణారెడ్డిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ఇక ఆలస్యం చేయకూడదని, వచ్చే ఎన్నికలను టార్గెట్గా పెట్టుకుని ఇప్పటి నుంచే పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అయిన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, అలాగే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇప్పటికే చంద్రబాబును కలిసి పార్టీలోకి వచ్చే అంశంపై క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 2 మాజీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడిని అమరావతిలో కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్లో అపాయింట్మెంట్ కోరిన చంద్రబాబు నాయుడు బిజీ షెడ్యూల్ కారణంగా ఇవ్వలేకపోయారు. అలాగే వరంగల్ జిల్లాకు చెందిన కీలక బీఆర్ఎస్ నేత ఒకరు ఇప్పుడు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. త్వరలో ఆయన కూడా చంద్రబాబును కలిసే అవకాశం కనబడుతోందంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక అడుగులు వేయడానికి బీజేపీతో కలిసి కార్యాచరణను తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టింది. తనకు పట్టణ ప్రాంతాల్లో, అలాగే కార్యకర్తల బలం ఉన్న ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులను పార్టీలోకి తీసుకునేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. త్వరలోనే రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికను పూర్తి చేసి, అలాగే గ్రామ కమిటీలు, జిల్లా కమిటీలను కూడా పూర్తి చేసి, అవసరమైతే వారంలో 2 రోజులు హైదరాబాద్లో ఉండి తెలంగాణలో పర్యటనలు చేసి పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పాలన గాడిలో పడిన తర్వాత సంక్రాంతి తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పూర్తి స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా అడుగులు వేయనున్నారు. అటు బీజేపీ అధిష్టానం కూడా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తనకు బలమున్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ దూకుడుగా రాజకీయం చేయనుంది. అలాగే కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తి నేతలకు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గాలం వేయడం గమనార్హం.